ప్రవేశించవచ్చు. తన జీవనంలో ఎటువంటి రహస్యము లేదని, ఇతరులు చూడకూడనివి ఏవీ తన జీవన విధానంలో లేనే లేవని, సర్వజీవులకు ఆదర్శప్రాయంగా జీవించటం ఎలాగో నేర్పించటానికే తన ఈ బహిరంగ జీవితమని సాయి ఆంతర్యం అని తెలుస్తోంది. ద్వారకామాయి తల్లి వంటిదని బాబా ఎన్నోసార్లు చెప్పారు. తల్లి ఎప్పుడు కూడా తన బిడ్డల కోసం చేతులు చాచి ఆప్యాయంగా ఎదురు చూస్తూనే ఉంటుంది. ఆ తల్లి చేతిలోకి వెళ్ళడానికి ఆలస్యం చేస్తున్నది మనమే. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ పుణ్య ప్రదేశం చేరుకుని మనము తరిద్దాం పదండి. ద్వారకామాయి మనకు మోక్షప్రదాయిని. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఎప్పుడు సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం సాయిరామ్, జై జై సాయిరామ్ అని పలుకుదామా.